ఈరోజు మా ఇంటికి చిన్న పాము పిల్ల వచ్చిందండి. నేను డోర్ తీయంగానే బ్రష్ ఉంది కదండి, ఆ బ్రష్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ లోపల నేను స్టిక్ తెచ్చి స్టిక్తో సౌండ్లు చేస్తే అలాగా గోడంబడ వెళ్తుందండి. అలా వెళ్ళి వెళ్ళి అక్కడ డస్ట్బిన్, చీపురు ఉన్నాయండి, వాటిపై నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయిందండి. అలాగా చూడండి చూడండి, డస్ట్బిన్ ఉందా ఇక్కడ, అలా వెళ్ళిపోయిందండి. వెళ్ళి వెళ్ళి అక్కడే మాకు మల్లి చెట్టు, కరివేపాకు చెట్టు ఉండేది, ఆ పొదల్లోకి నెమ్మదిగా వెళ్ళిందండి. మీకు కనిపిస్తుందా? అలా వెళ్ళిపోయి అక్కడ ఎక్కడ మాయమైంది చూడండి. తన బాడీ అంతా బ్లాక్గా తట్టులు తట్టులుగా ఉందండి. అది కట్ల పాము, తట్టు పాము ఏదో అంటున్నారండి. అది అట్లా వెళ్ళి అక్కడ మిస్ అయినట్టు మరి కనిపించలేదండి అక్కడి నుంచి. అలాగా ఏమైందా చూడండి చూడండి, కనిపిస్తుందా? దాని డైల్ కనిపిస్తుందా? అట్లా మా కరివేపాకు చెట్టు, ఆ పక్కనే కరివేపాకు చెట్టు ఉందండి, అగోండి అక్కడ. అలా వెళ్ళి అక్కడ మిస్ అయింది. అక్కడ చూస్తున్నానండి ఎందులో వెళ్ళిందా అని. అక్కడ కొంచెం వేస్ట్ మెటీరియల్ అంతా ఉంటుందండి. ఒక అగోండ గ్రీన్ కలర్ కవర్ కనిపిస్తుంది కదా, అందులో అదిగోండి అది అందులో అక్కడ మిస్ అయిందండి. తర్వాత అంతా చూసానే కనిపించలేదు. ఈ లోపల దాని మీద ఈ ఆ తర్వాత డిడిటి వేసా, అది మళ్ళీ బయటకు వచ్చింది. నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతుందేమో అనుకున్నాను. నేను మళ్ళీ కట్టి పెట్టుకొని కొట్టా, బయటకు వెళ్ళిపోతుందేమో నెమ్మది గట్టి కొట్టాను. బట్ అది అలాగా అక్కడ చూస్తుందండి. బయట నుంచి పిల్లలు వస్తున్నారు, ఆ సౌండ్లు వినిపిస్తున్నాయి కదండి, బయట అలికిడి ఉందని చూస్తుంది వెళ్ళాలా వద్దా అని. నేను మళ్ళీ కట్ట పట్టుకుని సౌండ్ చేశానండి. అది అలా వెళ్తున్నట్టు వెళ్ళిపోయిందేమో అనుకున్నా, కానీ అక్కడ పిల్లల తాలూకా శబ్దాలు విని మళ్ళీ రిటర్న్ అయిందండి. అగోండి ఏ చూడండి పాప, తోక తొందరగా వెళ్ళిపోండి, ఇగో వెళ్ళిపోయిందని పాము అనుకున్నా. పాము. పిలిచాను, రాకండి పిల్లలు, ఇక్కడ పాము పిల్ల ఉందని. చూడండి చూడండి ఎలా వచ్చేసిందో, బ్యాక్ వచ్చేసిందండి. ఆ? చూసారా? బాబు రావా ఇటు